వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. పావురాలు మరియు కోయిల. ఒక అడవిలో 2 పావురాలు ఉండేవి. అవి మంచి స్నేహితులు, ప్రతిరోజూ ఒకే చెట్టుపై కూర్చొని సరదాగా గడిపేవి. ఆ చెట్టుకు మీద కోయిల కూడా ఉండేది. దానికి బాగా మంచి స్వరం ఉండేది. దాని పాటలు అడవి మొత్తానికి వినిపించేవి. పావురాలు ఎప్పుడూ కోయిల పాటలని ఈర్ష్యతో చూసేవి. ఇది ప్రతిరోజూ పాటలు పాడుతుంది. అన్ని జంతువులు దాన్ని ఎంతగా ప్రేమిస్తారో చూడవచ్చు అని మొదటి పావురం అంది. రెండవ పావురం చెప్పింది, అవును, కానీ మనం కూడా దానిలా పాటలు పాడటం నేర్చుకోవచ్చు. మనం ప్రయత్నించాలి. అవి వెంటనే పాటలు పాడటం ప్రారంభించాయి. కాని అవి ఎంతగా ప్రయత్నించినా పాడిన పాటలు మామూలుగా అనిపించాయి. అందులో అలా కోయిల పాటలో ఉన్నంత మాధుర్యం లేదు. కోయిల గమనించి వాటితో స్నేహపూర్వకంగా చెప్పింది, మీరు మీ శ్రేష్ఠతను మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేకత కలిగి ఉంటారు. మీరు మంచిగా చీమలను పట్టుకుని ఇంటికి తీసుకెళ్లి మంచి గూడు కట్టడం చేయగలరు. అది కూడా గొప్ప సమర్థత. ఆ సవాలును ఎవ్వరూ పూర్తిగా చేయలేరు. పావురాలు అది విన్నాక అర్థం చేసుకుని తనదైన ప్రత్యేకతను గుర్తించాయి. అవి వాటి పనిలో ప్రతిరోజూ మరింత మెరుగవుతూ తక్కువగా ఇతరులతో పోల్చుకోవడం మానుకున్నాయి. కథ యొక్క నీతి. ఈ కథ మనకు చెబుతుంది, ప్రతి ఒక్కరికీ వారి స్వంత ప్రత్యేకత మరియు సామర్థ్యాలు ఉంటాయి. ఇతరులతో పోల్చుకోవడం కాకుండా మనం మనకి ఉన్న ప్రతిభను అభివృద్ధి చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.